హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అయింది. అసలు కన్నప్ప హార్డ్ డిస్క్ ఎవరి దగ్గర ఉంది? దాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఎవరైనా కావాలనే కన్నప్ప హార్డ్ డిస్క్ ని మిస్ చేశారా? దొంగిలించే ప్రయత్నం చేశారా? డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారా? కన్నప్ప మూవీకి మరో దెబ్బ గట్టిగానే తగిలింది. ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ సంస్థ హైవే స్టూడియోస్ కన్నప్ప మూవీకి సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ ని డిటిడిసి కొరియర్ ద్వారా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కి పంపించారు. ఈ నెల 25న అది చేరింది. పార్సిల్ అందుకున్న ఆఫీస్ బాయ్ రఘు దాన్ని చరిత అనే యువతికి ఇచ్చానని చెప్పడం జరిగింది. అయితే ఆఫీస్ ఇన్ఛార్జ్ క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయం రఘుని అడగగా చరితకి ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్ డ్రైవ్ తీసుకున్న దగ్గర నుంచి కనబడకుండా పోయినట్లు, అలానే కొందరు వ్యక్తుల ప్రోద్బలంతోనే చరిత ఈ పనికి పాల్పడినట్లు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిలిం నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ హార్డ్ డ్రైవ్ లో కన్నప్పకు సంబంధించిన కీలకమైన దృశ్యాలు, టీజర్, అలానే ప్రభాస్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనిని లీక్ చేసినా డిలీట్ చేసినా ఆర్థికంగా కన్నప్ప మూవీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. జటాజూటా ధర నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి. ఏది ఏమైనా భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పెట్టడం వల్లే ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయం తెలియజేస్తున్నారు. దీనిలో మంచు మనోజ్ హ్యాండ్ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.